భారత్ పాక్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం ప్రారంభం అవ్వకుండానే ఆగిపోయింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని వచ్చిన అంచనాలు తలకిందులయ్యాయి. రెండు దేశాలు చర్చలకు అంగీకరించి కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇందులో అమెరికా హస్తం, ప్రమేయం ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ చాలా త్వరగా తమకు జరగబోయే నష్టాన్ని గుర్తించి దారిలోకి వచ్చేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది పాకిస్తానే. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం నుంచి తమకు ఫోన్ వచ్చిందన్నారు. పాకిస్తాన్ కు నిజంగా కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల్ని పాకిస్తాన్ సరిగ్గా డీల్ చేయలేకపోయింది. ఆ ఉగ్రదాడి తమ పని కాదని గట్టిగా చెప్పలేకపోయింది. కనీసం ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పలేకపోయారు. అలా చెబితే ఉగ్రవాదులకు కోపం వస్తుంది. అందుకే సమర్థించుకోక తప్పని పరిస్థితిలో పడిపోయింది. భారత సరిహద్దులు దాటి వచ్చినా చేసిన దాడులకు ఏదో ఓ సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో పరువు పోతుంది. అందుకే ఏది జరిగితే అది జరిగిందని దాడులు ప్రారంభించారు. కానీ 2-3 రోజులకే తీవ్రమైన సైనిక ఆర్థిక నష్టాన్ని చూసింది. ఇంకా కొనసాగిస్తే దివాలా తీయటం ఖాయమని అర్థమైపోయింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించడంలో భారత్ కూడా ప్లాన్ తోనే వ్యవహరించింది. పహల్గామ్ లాంటి ఉగ్రవాద ఘటనలు చేపడితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చేతల్లో చూపించింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని చంపేసింది. తాము ఉగ్రవాద శిబిరాలపైనే చేశామని పదే చెప్పింది. కానీ పాక్ డ్రోన్ దాడులకు దిగటంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. ఆర్థికంగా కట్టడి చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా కుదేలయ్యింది. అయితే అదే సమయంలో భారత్ కు కొంత నష్టం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న భారత్ ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితుల్ని ఎక్కువ రోజులు కొనసాగించనీయకూడదు. భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించే ముందు విధానపరంగా ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే అవి యుద్ధ దాడులుగానే భావించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాకిస్తాన్లో ట్రైన్ అయిన టెర్రరిస్టులు కశ్మీర్కో మరో చోటుకో వచ్చి దాడులు చేస్తే పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తామని కేంద్రం తేల్చింది. దీనికి పాకిస్తాన్ అంగీకరించింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్మీ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగుతాయి. గతంలో చర్చలు ఆగిపోయాయి. పాకిస్తాన్కు ఇప్పుడు ఉగ్రవాదుల్ని కాపాడటం కాదు, తమ దేశం చీలకుండా చూసుకోవటం కీలకం. బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది. అక్కడ 100ల మంది సైనికులు చనిపోతున్నారు. ఈ దశలో పాకిస్తాన్కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. తెగేదాకా లాక్కోకుండా కాళ్లబేరానికి వచ్చేసింది. భారత్ ఎలాంటి ఎఫెక్ట్ కోసం చూసిందో అది రావటంతో అంగీకరించిందని అనుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఈ ఒప్పందానికి ఎంత మేర కట్టుబడి ఉంటుందన్నది ప్రశ్నార్థకం. యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ దివాలా తీస్తుంది. ఆల్రెడీ దివాలా అంచులో ఉంది. కానీ ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే అభివృద్ధి చెందిన దేశంగా పరుగులు పెడుతున్న భారత్ కు ఇబ్బందులు వస్తాయి. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.